ఈ వ్యక్తి అనుకోకుండా తన ముందున్న ఒక ఇనుప పిల్లి విగ్రహం లోపల ఏదో పెద్ద రహస్యం ఉందని గమనిస్తాడు. ఆ విగ్రహానికి కళ్ళు లేకపోవటం వల్ల అక్కడ ఉన్నవారందరూ అది ఒక పనికిరాని ఇనుము ముక్క అని అనుకుంటారు. అందుకే దాన్ని చాలా తక్కువ ధరకు అమ్ముతుంటారు. కాని ఈ వ్యక్తి మాత్రం అది విలువైనదని గ్రహించి వెంటనే 20,000 రూపాయలిస్తానని చెబుతాడు. అయితే ఆ అమ్మకం ముగిసే సమయంలో ఒక ధనవంతుడి కొడుకు ఈ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మధ్యలోకి వస్తాడు. కావాలనే ఏకంగా 60,000 అని అరుస్తాడు. వీరిద్దరి మధ్య పోటీ పెరిగి ఆ ఇనుప పిల్లి ధర చివరికి ఊహించని విధంగా 30 లక్షలకు చేరుకుంటుంది. ఆ వ్యక్తి అంత డబ్బు చెల్లించి ఆ విగ్రహాన్ని తీసుకుంటాడు. అతను అక్కడి నుంచి వెళ్లబోతుండగా ఆ ధనవంతుడి కొడుకు ఇందులో అంత గొప్ప ఏముందో అందరికీ చూపించు అని ఎగతాళి చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ పిల్లి చెవులను తాకగానే ఒక అద్భుతం జరుగుతుంది. ఆ ఇనుప విగ్రహం కాస్త మెరిసే గోల్డెన్ క్యాట్లా మారిపోతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి మాజీ ప్రేయూసి, ఇది బంగారు పిల్లి అయినా సరే నువ్వు పెట్టిన 30 లక్షల విలువ చేయదు అని తక్కువ చేసి మాట్లాడుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ నగరంలోని ఒక పెద్ద కోటీశ్వరుడు అక్కడికి వస్తాడు. నిజానికి ఆ హోంగ్వూ కైమింగ్ క్యాట్ వారి వంశపారంపర్యంగా వస్తున్న గొప్ప నిధి. అతను తన దగ్గర ఉన్న పిల్లి కళ్లను దానికి అమర్చగానే ఆ విగ్రహం పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. ఆ వ్యక్తి ఆ విలువైన విగ్రహాన్ని ఆ ధనవంతుడికి ఉచితంగా ఇస్తానని చెబుతూనే ఒక షరతు విధిస్తాడు. పక్కనే ఉన్న ఒక బుద్ధ విగ్రహాన్ని తీసుకుని అందులో దాగి ఉన్న రహస్య యంత్రాన్ని తెరిచి ఒక ట్రెజర్ మ్యాప్ బయటకు తీస్తాడు. మరుసటి రోజు ఆ నిధి మ్యాప్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తుంది. ఆ మ్యాప్లో ఉన్న ప్రాంతం తమ సొంత ఊరేనని ఒక అమ్మాయి గుర్తుపడుతుంది. వెంటనే వారంతా కలిసి అక్కడికి అక్కడి ఈ వ్యక్తి తన గోల్డెన్ ఐస్ పవర్స్తో నిధి ఎక్కడ ఉందో అని చుట్టుపక్కల వెతకడం ప్రారంభిస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.